హలో గాయస్, మనం ఈ వీడియోలో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ గురించి మనం నేర్చుకుందామండి. అసలు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఎందుకు కావాలి అంటే కనుక మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం డైరెక్ట్గా పెద్ద పెద్ద స్విచ్లు అవి కొనేసి మనం సిమ్యులేట్ చేయలేం కదా, నెట్వర్క్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయలేం కదా. అందుకని ఆ సిమ్యులేషన్ కోసం ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అన్నది యూజ్ అయ్యిద్ది. యాక్చువల్గా నెక్స్ట్ వీడియోస్ నుంచి రియల్ ప్యాకెట్ రియల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్విచెస్ కానీ రౌటర్స్ కానీ ఎలా కాన్ఫిగర్ చేయాలి అవన్నీ నేను చెప్తా. ఈ వీడియోలో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ గురించి కంప్లీట్గా డెప్త్గా వెళ్దాం అన్నమాట. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు ఈజీ అయ్యిద్ది అసలు ఎలా కాన్ఫిగర్ చేయాలి అవన్నీ. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అన్నది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి సిస్కో ప్యాకెట్ ట్రేసర్ డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీరు ఎందులోకి వెళ్తారంటే ఫైల్ హార్స్ డౌన్లోడ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఉంది చూసారా, ఫ్రీ ఇక్కడ చేస్తామట. అలా కాకుండా మీరు అఫీషియల్ సైట్లో డౌన్లోడ్ చేసినా పర్లేదు. సో నేను ఇక్కడ చేస్తామట. ఫైన్, స్టార్ట్ డౌన్లోడ్. జస్ట్ 2.9 MB, సో ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓపెన్ చేయండి. ఎస్, ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అది ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అన్న ఆప్షన్ కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, యువర్ సాఫ్ట్వేర్ డౌన్లోడింగ్. ఇది యాక్చువల్గా కొద్ది టైం తీసుకుంటుందండి. మీరు ఏం చేస్తా మీరు జస్ట్ ఏంటంటే పేషెన్స్గా వెయిట్ చేయడం అంతే. నేను ఒక పని చేస్తా, ఈ వీడియో అనేది పాస్ చేసి డౌన్లోడ్ అయ్యేంత వరకు తర్వాత నేను మళ్ళీ రెజ్యూమ్ చేస్తా. ఓకేనా గైస్, ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అన్నది డౌన్లోడ్ అయింది. ఇందాక మనకి 2.8 MB అన్నది చూపించింది కదా, ఆ స్పేస్తో పాటు ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యే స్పేస్ కూడా మనకు ఆక్యుపై చేస్తుంది సిస్టంలో. ఓకేనా, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలిగా, సో ఇన్స్టాల్ నో బటన్ నొక్కండి. ఇన్స్టాల్ నో. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అగ్రిమెంట్ చేయండి. నెక్స్ట్, మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలి అని అడుగుతుంది. నాకు సి డ్రైవ్లో సేవ్ చేస్తే సరిపోదు, ఎందుకంటే నాకు చాలా ఎంటీ స్పేస్ అన్నది ఉంటుంది. నెక్స్ట్, డెస్క్టాప్ షార్ట్కట్ క్రియేట్ చేయాలా అని అడుగుతుంది, చేయమని చెప్తున్నా. ఇన్స్టాల్. ఓకే, సో ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఇన్స్టాల్ ఇన్స్టాలింగ్ జరుగుద్ది అన్నమాట, రియల్ ఇన్స్టాలింగ్. సో నేను మళ్ళీ వీడియో పాస్ చేసి రెజ్యూమ్ చేస్తాను ఇది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత. చూడండి గైస్, మనకు ఇప్పుడు ఇన్స్టాలేషన్ అన్నది కంప్లీట్ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే గూగుల్ క్లోజ్ చేసేస్తాను. చూసారా, మీకు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అన్నది వచ్చింది. సో నేను అది క్లిక్ చేస్తాను. ఇంటర్ఫేస్ అన్నది ఫస్ట్ ఇలా వస్తుందండి. సిస్కో వాడు తయారు చేసింది ఇది యాక్చువల్గా, అందుకనే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని చెప్తాం మనం. లాగిన్ పేజ్ అన్నది అడుగుద్దండి మనం ఎప్పుడైనా లాగిన్ అయినప్పుడు. మనకు చూసినట్లయితే యూజర్ లాగిన్, గెస్ట్ లాగిన్ 2 ఉన్నాయి కదా, నేను గెస్ట్ లాగిన్కి వెళ్తాను. అలా కాకుండా మీరు ఇక్కడ సైన్ ఇన్ కూడా అవ్వచ్చు. నార్మల్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికే కాబట్టి నేను ప్రెజెంట్ గెస్ట్ లాగిన్కి వెళ్తాను. ఓకే, ఈ వీడియోలో నేను మెయిన్గా 3 డివైజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ PC, నెక్స్ట్ రౌటర్, నెక్స్ట్ స్విచ్. ఈ 3 డివైజెస్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అన్నది మీ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద సిస్కో
కోర్సులో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. ఓకే, నేను ఫస్ట్ ఏంటంటే రౌటర్, ఇదిగోండి ఈ ఫస్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ రౌటర్, ఇది స్విచ్, ఇవి హబ్స్, ఇవి వైర్లెస్ డివైజెస్, ఇవి సెక్యూరిటీ, వ్యాన్ ఎమ్యులేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఏం చేస్తానంటే ఈ రౌటర్ క్లిక్ చేసి మీకు కావాల్సిన రౌటర్ సెలెక్ట్ చేసుకోండి. నేను 4331 సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ జస్ట్ ఇలా ఇక్కడ పేస్ట్ చేయండి సరిపోద్ది. అంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఆ రౌటర్ అన్నది వస్తుంది ఇక్కడికి. మీరు ఆ రౌటర్ మీద ఇలా హోవర్ చేస్తే కనుక ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి ఏంటి అన్న తెలుస్తుంది. ఇదిగో గిగాబిట్ పోర్ట్ 0.0, గిగాబిట్ 00000010002, లింక్ స్టేట్స్ చూడండి అన్ని డౌన్లోనే ఉన్నాయి. ఐపీ అడ్రస్ నాట్ సెట్, IPv6 నాట్ సెట్, మ్యాక్ అడ్రస్ అన్నది ఉంది. సో ఇవన్నీ ఇలా హోవర్ చేస్తే తెలిసిపోద్ది అన్నమాట. నెక్స్ట్ CLIలోకి వెళ్దాం. ఇక్కడ CIకి వెళ్ళి జస్ట్ ఎంటర్ టైప్ చేయండి. దీన్ని ఏమంటారంటే దీన్ని బేసిక్ మోడ్ అంటారు. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తే కనుక ఏమేమి కమాండ్స్ ఇక్కడ పనిచేస్తాయి అన్నది మనం చూడవచ్చు అన్నమాట. నార్మల్ రియల్ టైంలో ఇక్కడ మనం ఎక్కువ చేయము కోర్సులో. నెక్స్ట్ దీనికంటే పెద్ద మోడ్ ఏంటంటే ఎనేబుల్ అని టైప్ చేయండి. దీన్ని ఏంటంటే ఇది సెకండ్ మోడ్ అన్నమాట. ఇక్కడ ఏ కమాండ్స్ యూజ్ చేయొచ్చు అంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్ టైప్ చేస్తే ఇక్కడ యూజ్ చేయాల్సిన కమాండ్లన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. పింక్ కమాండ్ అని, షో కమాండ్ అని, SSH, టెల్నెట్, ట్రేస్ రూట్ ఇవన్నీ ఇందులో యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్గా గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళాలంటే conf-t అని టైప్ చేయండి. అంటే కాన్ఫిగర్ టెర్మినల్ అని దాని మీనింగ్ అన్నమాట. మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ సిస్టమ్స్ కాన్ఫిగర్ చేస్తాం. అంటే రూటర్ అన్నది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం మెయిన్గా. ఇందులో మెయిన్ పెద్ద కమాండ్స్ అన్నవి ఇందులో ఉంటాయి. మెయిన్గా యూజ్ చేసే కమాండ్స్ చాలా కమాండ్స్ ఉంటాయి ఇందులో. సో ఫైన్, ఓకే. నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే రూటర్కి ఎన్ని ఇంటర్ఫేస్లు ఉన్నాయి అన్న తెలుసుకోవాలనుకుంటున్నాను. షో IP ఇంటర్ఫేస్ బ్రీఫ్. షో అన్న కమాండ్ ఇక్కడ వర్క్ చేయదండి, ఎందుకంటే గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్. దీని కింద మోడ్లోనే అది వర్క్ చేస్తుంది. అందుకని మనం దీన్ని వర్క్ చేయాలంటే ఏం చేయాలంటే డూ యాడ్ చేయాలి. డూ షో IP ఇంటర్ఫేస్ బ్రీఫ్ అంటే ఏమేమి ఇంటర్ఫేస్లు ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుతాయి. ఇంట్ 000, ఇంట్ 0010002 ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ 000కి ఒక IP అడ్రస్ అన్నది ఇవ్వదలుచుకున్నాను నేను. ఇంట్ అంటే ఇంటర్ఫేస్ అన్నమాట. నేమ్ ఏంటి, గిగాబిట్ ఎథర్నెట్ 000 అంతా టైప్ చేయక్కర్లేదు, జస్ట్ G అంటే సరిపోద్ది. 0/0/0. ఓకేనా. ఇప్పుడు ఆ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాను. నేను ఒక IP అడ్రస్ అన్నది అసైన్ చేయదలుచుకున్నాను. IP అడ్రస్ అని టైప్ చేయక్కర్లేదు, IP యాడ్ అంటే సరిపోద్ది. IP అడ్రస్ ఇచ్చేసి 10.0.0.1 ఇద్దాం అనుకుంటున్నాను. సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.255.0. అంటే ఈ నెట్వర్క్లో ఎన్ని ఉంటుంది నెట్వర్క్స్ ఎన్ని IP అడ్రస్ ఉంటాయి 10.0.0.1 నుంచి 10.0.0.254. లాస్ట్ IP ఫస్ట్ IP యూజ్ అవ్వవు కాబట్టి ఈ బ్రాడ్కాస్ట్ ఐడి నెట్వర్క్ ID కాబట్టి 254 అని చెప్పాను. సో IP యాడ్ అని ఇలా చేయాలండి. ఇప్పుడు మనకి జస్ట్ ఏంటంటే ఆ ఇంటర్ఫేస్ అన్నది ఇంకా అప్లోకి రాదు. ఎప్పుడు అప్లోకి వస్తుంది అంటే నో షట్ డౌన్ అని టైప్ చేయాలి. అప్పుడు ఆ ఇంటర్ఫేస్ అన్నది అప్లోకి వస్తుంది. ఇప్పుడు మనకి డూ షో IP INT అంటే ఇంటర్ఫేస్, BR అని టైప్ చేస్తే ఇదిగోండి IP అడ్రస్ అసైన్ అయిందా. ఎస్, మాన్యువల్ అప్. సపోజ్ నో షట్ డౌన్ అన్న చేయలేదనుకోండి, అది ఇంకా డౌన్లోనే ఉంటుంది. అది మీకు సెకండ్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేసి మీకు చూపిస్తా. G0/0/1 ఇది సెకండ్ ఇంటర్ఫేస్ INT 001. IP యాడ్ 10.0. ఇది వేరే నెట్వర్క్ కదా. ప్రతి ఇంటర్ఫేస్ డిఫరెంట్ నెట్వర్క్స్లో ఉంటాయండి రౌటర్లో. ఎందుకంటే రౌటర్ అన్నది ఏంటి, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ వెళ్ళడానికి బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే
ఇప్పుడు సపోజ్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది, రివర్ అటు సైడ్ రివర్ ఇటు సైడ్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఉన్నాయి కదా, మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది రౌటర్ అనుకోండి. మీరు ఈస్ట్ గోదావరి ఒక నెట్వర్క్ అనుకుంటే వెస్ట్ గోదావరి వేరే నెట్వర్క్, దాని నుంచి దీనికి వెళ్ళడానికి బ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది, సేమ్ రౌటర్ అంతే. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ కూడా ఒక ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తా, 11.0.0.1 అని ఇస్తా. సబ్నెట్ మాస్క్ ఏంటి, 255.255.255.0, రేంజ్ ఎంత 11.0.0.1 నుంచి 11.0.0.254. ఓకే ఫైన్. ఇప్పుడు నేను నో షట్ డౌన్ అని ఇవ్వలేదండి. నో షట్ డౌన్ అని ఇవ్వకపోతే ఏమైద్ది, డూ షో జస్ట్ అప్పారో నొక్కితే పైన యూజ్ చేసిన కమెంట్స్ వస్తాయండి. డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే 11.0.0.1 ఐపీ అడ్రస్ అసైన్ అయింది, మాన్యువల్ ఈ ఇంటర్ఫేస్ అప్లో ఉంది, ఈ ఇంటర్ఫేస్ ఇంకా డౌన్లోనే ఉంది, ఎందుకంటే నో షట్ డౌన్ అన్నది చేయలేదు. ఒకసారి మనం నో షట్ డౌన్ అన్నది చేసి చూద్దాం ఏమైద్ది అని. ఓకే, టు షో ఇంటర్ఫేస్ బ్రీఫ్ అంటే ఇదిగోండి అప్లోకి వచ్చింది. సో అంటే నేను రౌటర్లో డెప్త్కి వెళ్ళట్లా, జస్ట్ బేసిక్ లెవెల్లో ఎలా కాన్ఫిగర్ చేయాలి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నా ఉద్దేశం అంటే. ఓకేనా, ఫైన్, క్లోజ్ చేసేయండి. సో మనం ఏం చేసాము, ఇప్పుడు ఈ రౌటర్కి 2 ఇంటర్ఫేస్లు కాన్ఫిగర్ చేసాం కదా. ఓకే ఫైన్. అబ్బా నేను యాక్చువల్గా డిలీట్ చేస్తానండి. ఫైన్. ఓకే, రౌటర్ అన్నది నార్మల్గా ఇలా కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఇది డిలీట్ చేసేద్దాం మనం. ఎస్, నెక్స్ట్ స్విచ్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ఇదిగోండి ఒక స్విచ్ అన్నది తీసుకుంటాను నేను, ఇక్కడ ఇలా క్లిక్ చేస్తా, మళ్ళీ దీని మీద హోవర్ చేస్తే మొత్తం స్విచ్లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అయిపోతాయి. లాస్ట్లో మీకు VLAN 1 అని కనిపిస్తుంది కదా, VLAN గురించి మీకు సెపరేట్ క్లాసెస్ ఉంటాయి, అది చాలా డెప్త్ టాపిక్. ప్రెజెంట్ వచ్చేసి బేసిక్ లెవెల్లో చూద్దాం. కాన్ఫిగర్ చేయాలంటే సేమ్ మళ్ళా స్విచ్ CLI మోడ్లోకి వెళ్ళండి అండ్ ఎనేబుల్ చేయండి అండ్ కాన్ఫిగ్. మనకి చూసినట్లయితే డూ షో ఐపీ INTBR అని టైప్ చేస్తే మొత్తం ఇంటర్ఫేస్లు అన్నీ లిస్ట్ అవుతాయి. ఇక్కడ మనం మాన్యువల్గా ఐపీ అడ్రస్లు ఏమీ అసైన్ చేయమండి. స్విచ్లో VLANస్కి మ్యాక్సిమం యూజ్ చేస్తాము, ఐపీ అడ్రస్లు ఏం సెట్ చేయక్కర్లేదు. జస్ట్ ఏంటంటే మీకు జస్ట్ చూపించడానికి నేను చేసామాట, VLAN చేసినప్పుడు అది యూజ్ అయ్యిద్ది. ఓకే ఫైన్. నేను ఇప్పుడు ఏం చేయదలుచుకున్నానంటే, ఒక PC 2 PCలు స్విచ్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం మనం. అలా చెప్తే కనుక స్విచ్ యూసేజ్ తెలుస్తుంది, ప్లస్ PCలు ఎలా కాన్ఫిగర్ చేయాలి అన్నది 2 కవర్ అవుతాయి. ఫస్ట్ ఏం చేయాలి, మినిమం కనెక్షన్ ఉండాలి. సో ఇదిగోండి రెడ్ ఉంది చూసారా, అది ఒక కేబుల్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది ఆటోమేటిక్ కేబుల్ అన్నమాట, క్రాస్ ఓవర్ అవి ఏం కాదు, జస్ట్ ఆటోమేటిక్. అంటే మన కనెక్షన్ బట్టి అది ఆ కేబుల్ అన్నది సెట్ అయిపోద్ది, క్రాస్ ఓవర్ మనం దేనికి కనెక్ట్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ PCలోకి వెళ్తాను. ఫస్ట్ ఏంటి, ఇదంతా సిమిలర్ నెట్వర్క్లో ఉండాలి, ఎందుకంటే స్విచ్ అన్నది డిఫరెంట్ నెట్వర్క్స్లో అలౌ చేయదు ట్రాఫిక్, అది మీకు తెలుసు కదా. సో ఈ 2 సిస్టమ్లు సేమ్ నెట్వర్క్లో ఉండాలి. సేమ్ నెట్వర్క్లో ఉండేలా మనం కాన్ఫిగర్ చేద్దాం. డెస్క్టాప్కి వెళ్ళండి, ఐపీ కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. ఐపీ అడ్రస్ వచ్చేసి నేను 10.0.0.15 అని ఇస్తాను. సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.0.00 క్లాస్ ఏ. డిఫాల్ట్ గేట్వే వచ్చేసి డిఫాల్ట్ గేట్వే ఏమి ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే రౌటర్ ఏమీ లేదు కదా. నెక్స్ట్ దీనికి చూసినట్లయితే డెస్క్టాప్ మళ్ళా సేమ్ నెట్వర్క్లో ఉండాలి కాబట్టి 10.0.0.16 255.0.0 ఫైన్. ఇప్పుడు మనకు చూసినట్లయితే ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ పింగ్ అవ్వాలండి, అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. క్లోజ్ చేసి ఇక్కడ మీకు కమాండ్ ప్రాంప్ట్ ఉందో చూసారా, ఆ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పింగ్
డెస్టినేషన్ ఐపీ ఏంటి 10.0.0.16 చూసారా, మీకు పింగ్ అన్నది అవుతుంది. ఓకేనా. ప్లస్ ఇది నేను ఏం చేస్తానంటే జస్ట్ హోవర్ చేయండి. మీరు చూసినట్లయితే లోపలికి వెళ్ళి చూపిద్దాం. రౌటర్లో నో షట్ డౌన్ అని అలా సెపరేట్గా చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ పోర్ట్కి కనెక్ట్ చేస్తామో అది డిఫాల్ట్గా అప్లోకి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఐపీ అడ్రస్ అనేసేయండి, బట్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయము. స్టేటస్ వచ్చేసి అప్. ఏంటి జస్ట్ ఏం చేసాం, కాన్ఫిగర్ చేసాం అంతే కదా. కాన్ఫిగర్ చేస్తే అప్లోకి వచ్చేది. ఫైన్. ఒకవేళ ప్యాకెట్లు మనం చూడాలి అంటే మెసేజ్ ఎలా వెళ్తుంది అన్నది మనం చూడాలి అంటే కనుక సిమ్యులేషన్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే మీరు ఇక్కడ సిమ్యులేషన్ అనే ఒక ట్యాబ్ ఉంది చూసారా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు పింగ్ చేయండి. మళ్ళీ పింగ్ చేద్దాం. ఇక్కడ నేను -t అని ఇస్తా. ఫైన్, -t వర్క్ చేయాలనుకుంటా. పింగ్. సో ఇప్పుడు ఇది ప్లే చేయండి. చూసారా, మెసేజ్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ అక్కడి నుంచి ఈ డెస్టినేషన్కి వెళ్ళింది. మళ్ళీ రిప్లై వచ్చేసి ఫ్రమ్ స్విచ్ 0 to ఇదిగోండి రిప్లై అన్నది వస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళా రిప్లై ఇక్కడికి రావాలి. సో ఫైన్, మీకు ఇలా యూజ్ అయ్యిద్ది. అంటే ఈ సిమ్యులేషన్ అన్నది మనకి ప్యాకెట్ ఎక్కడ డ్రాప్ అవుతుంది అని తెలుసుకోవచ్చు. ఫైన్. ఇది నార్మల్గా స్విచ్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు స్విచ్, రౌటరు, పీసీ మొత్తం 3 ఉండేలా ఇంకొక నెట్వర్క్ అన్నది జస్ట్ బేసిక్ నెట్వర్క్ అన్నమాట. బేసిక్ నెట్వర్క్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి చూద్దాం. ఎనీ అన్సేవ్డ్ చేంజెస్ విల్ బి లాస్ట్. డూ యూ వాంట్ టు సేవ్ యువర్ నెట్వర్క్? నో. ఓకే. నా ఇది రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక పీసీ ఉంటుంది అండ్ ఒకేసారి 2 పీసీలు మనం పెట్టాలనుకోండి. అంటే జస్ట్ ఇది క్లిక్ చేసి ఇక్కడ పెడితే ఒకసారే పనిచేస్తుంది. మళ్ళీ క్లిక్ చేసి ఇంకోటి పెట్టాలి. అలా కాకుండా 2-3 పీసీలు ఒకేసారి పెట్టాలంటే కంట్రోల్ నొక్కి అది క్లిక్ చేయండి. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఇంకొక అదే మల్టిపుల్ చేయొచ్చు అన్నమాట. సో 2 అక్కర్లేదు నాకు. సో డిలీట్ చేసేస్తాను. ఓకే. 2 పీసీలు, 2 స్విచ్లు. ఒక స్విచ్ ఉంటుంది, ఒక స్విచ్ ఇక్కడ ఉంటుంది, ఒక రౌటర్. సో నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇదండి. అంటే ఈ పీసీ నుంచి సో రిక్వైర్మెంట్ ఫైన్. సో ఈ పీసీ నుంచి ఈ పీసీకి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా రాయొచ్చండి మనం ఏమన్నా అనుకుంటే. ఇది ఏంటంటే నేను ఏం చేస్తానంటే సర్వర్ ఏ, సర్వర్ 1, దీన్ని ఏమేమి ఇస్తానంటే సర్వర్ 2, ఇది ఏమిటంటే స్విచ్ 2, దీన్ని ఏమేంటంటే స్విచ్ 1, ఇది ఏంటంటే రౌటర్. అంటే మనం ఇక్కడ రాయొచ్చు కూడా, దీన్ని ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ రాయొచ్చు రౌటర్. ఓకే ఫైన్. ఓ కంట్రోల్ చెట్. ఓకే అండి ఫైన్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ పీసీ నుంచి ఈ పీసీకి పింగ్ అన్నది వెళ్ళాలి. ఫస్ట్ ఐపీ అడ్రస్ అన్నది ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి కదా మనం. డెస్క్టాప్కి వెళ్ళండి అండ్ ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి. 10.0.0.5 అని ఇస్తా. 255.0.0.0. నెక్స్ట్ డిఫాల్ట్ గేట్వే వచ్చేసి 10.0.0.1 అని ఇస్తా. ఇక్కడ డిఫాల్ట్ గేట్వే 10.0.0.1 అంటే ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఐపీ కూడా అది అయ్యి ఉండాలి. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఐపీ ఏంటన్నా చెక్ చేయండి. G000. అందుకని రౌటర్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వుడ్ యూ లైక్ టు ఎంటర్ ఇనీషియల్ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా, అక్కడ నో పెట్టండి. లేదంటే ఏదో కాన్ఫిగరేషన్ అన్నది రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ టెర్మినల్ ఇంటే G000. అక్కడ ఐపీ కంప్యూటర్లో డిఫాల్ట్ గేట్వే ఏదైతే ఇచ్చారో అదే ఐపీ ఇక్కడ ఉండాలి.
n.0.0.1 255 సబ్నెట్ మాస్క్ కూడా సేమ్ ఉండాలి, లేదంటే నెట్వర్క్ అన్నది చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ నో షట్ డౌన్ అన్నది చేయాలి. ఓకే, సో ఈ పీసీ నుంచి రౌటర్ వరకు వెళ్తుంది మెసేజ్ అన్నది. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ అయిపోద్ది, మనం చెప్పాలన్నమాట ఇక్కడ కూడా కాన్ఫిగర్ చేయాలి. ఫైన్. సర్వర్ 2లో ఐపీ అడ్రస్ అన్నది మనం కాన్ఫిగర్ చేద్దాం. దీనికి ఏమిద్దాం, 11.0.0.5, అది 10 ఇచ్చాము, ఇది 11 ఇద్దాం. 11.0.0.1. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇంటర్ఫేస్ ఏంటన్నది జస్ట్ వైర్ మీద అలా క్లిక్ చేసి ఉంటే తెలుస్తుంది. నో చేయండి. ఓకే, ఇంట్ G00 ఇంట్ G001. నెక్స్ట్ మళ్ళీ ఐపీ యాడ్ చేసి 11.0.0.1 చేయండి, ఎందుకంటే డిఫాల్ట్ గేట్వే అదే కదా ఇస్తా, 0.0.0.0. ఓకే, మళ్ళీ నో షట్ చేయండి. ఫైన్. సో కాన్ఫిగరేషన్ అంతా అయిపోయినట్టే కదా. అయిపోయినట్టే ఎలా తెలుస్తుంది అంటే గ్రీన్ మార్క్ వస్తే కనుక అయిపోయినట్టే. ఓకే, ఫైన్. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పింగ్ ఎంత 11.0.0.5 కదా. ఏంది అవ్వట్లేదు, మనమైనా తప్పించామా? రిక్వెస్ట్ టైం అవుట్ చూద్దాం. కొన్నిసార్లు ఏంటంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, మేబీ అది టైం తీసుకుంటుంది అనుకుంటా, బట్ చూద్దాం. వెయిట్. 11.0 రైట్. చూసారా మీరు, 4th రిప్లై అన్నది వెళ్ళింది సక్సెస్ఫుల్గా. అంటే ఫస్ట్ ఆర్ప్ రిక్వెస్ట్లు అయ్యి పంపాలి కదా, అంటే అదేం చేస్తుంది, ఫస్ట్ సర్వర్ అన్నది ఆర్ప్ రిక్వెస్ట్ పంపుతుంది. అంటే 11.0.0.5 అన్నది ఎక్కడ ఉందో తనకు తెలీదు, ఎందుకంటే వేరే నెట్వర్క్ పంపించాలి. అందుకని ఫస్ట్ ఏం చేస్తుంది, మెసేజ్ ఇక్కడ పంపుతుంది, అప్పుడు రౌటర్కి తెలుసు అని చెప్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి టైం పట్టేది కొద్దిగా. ఓకేనా, సో ఇప్పుడు మనకి పింగ్ చేస్తే కనుక అవుతుంది. ఇదిగోండి, పింగ్ చేస్తే అవుతుంది. నేనేం చేయాలనుకుంటున్నానంటే జస్ట్ చెక్ చేయాలనుకుంటున్నా సిమ్యులేషన్లోని. ఓకే, పింగ్ చేసి మనం ఏం చేద్దాం, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పింగ్ 11.0.0.5 నేను మనం చూసినట్లయితే ఇనీషియల్గా అలా డ్రాప్ అయ్యిద్ది, నెక్స్ట్ మళ్ళీ వెళ్తుంది. ఆ మెసేజ్ అన్నది ఫైనల్గా ఈ సిస్టమ్కి రీచ్ అయ్యిద్ది చూడండి, ఎందుకంటే రౌటర్ తెలుసు కదా ఎక్కడ ఉందో ఈ నెట్వర్క్ అన్నది, ఫార్వర్డ్ చేస్తుంది. రైట్, చూసారా. సో అది గైస్ సిమ్యులేషన్ వల్ల యూజ్ ఏంటంటే ఇది, ఎక్కడ ప్యాకెట్ డ్రాప్ అవుతుంది అన్నది మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు దీనివల్ల. ఓకే, సో క్లోజ్ చేసేయండి. సో ఇది గైస్ మనం ఈ వీడియోలో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అన్నది బేసిక్ యూసేజ్ అన్నది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్ ఎలాగ కంప్లీట్గా సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యూజ్ చేసి చెప్తాయి కాబట్టి మీకు అనుమానం లేకుండా డెఫినెట్గా బాగా అర్థమైద్ది. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.